హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈజీ రెసిపీ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువగా మనం ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై కాకుండా ఈజీగా బాండీలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. బెండకాయలు ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి రౌండ్గా. అలాగే ఆనియన్ కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర మనకు బేసిక్ ఇంగ్రీడియంట్సే. దీంట్లో ఎక్కువ మనం కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. అండ్ చిన్న బాండి తీసుకోవాలి. చిన్న బాండి తీసుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది, బెండకాయ కదా. సో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. సో ఇలా ఈ బెండకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి. మా పిల్లలకైతే ఎంత అంటే అంత ఇష్టం అనమాట. ఖచ్చితంగా 3 to 4 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను నేనైతే బెండకాయ ఫ్రై. ఇలా చాలా ఇష్టం అనమాట. సో పక్కా ట్రై చేయండి ఈ రెసిపీ. ఈజీ రెసిపీ కూడా మనకి. అండ్ కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత మనము ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి ఎలాగో బెండకాయలు కూడా ఫ్రై కావడానికి టైం పడుతుంది కదా. సో ఇది కొంచెమే వేగనివ్వాలన్నమాట. మనం కంప్లీట్గా వేగనివ్వద్దు. కొంచెం వేగిన తర్వాత మనము బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయలు అయితే దీంట్లో వేసేసుకోవాలన్నమాట. దీంట్లో వేసేసుకొని మనమైతే మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అదేంటో నేనైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. మనము ఇది కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయలు అయితే మనం వేసేసేద్దాం అనమాట. సో ఈ కర్రీ చపాతీకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది అనమాట. మా పిల్లలకైతే, చిన్న పిల్లలకైతే ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా 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 నచ్చుతుంది. సో పక్కా ట్రై చేయండి. ఎందుకంటే మా పిల్లలు తింటున్నారు కాబట్టి నాకు తెలుసు. అండ్ కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇలా మొత్తం నేను బెండకాయలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంటే కొంచెం మనం ఒక హాఫ్ స్పూన్ దీంట్లో మనము చక్కెర వేసుకోవాలన్నమాట. చక్కెర వేసుకొని మిక్స్ చేసేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్లో మనము సాల్ట్ వేస్తాము, మిరపకాయలు లేకపోతే ఎర్రకారం వేస్తాం. బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్లో మనం చక్కెర అనేది వేస్తే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట మనకి. సో అందులో ఇదొక రెసిపీ అనమాట. ఈ రెసిపీలో మనం కొంచెం ఒక హాఫ్ స్పూన్ మనం చక్కెర వేసుకున్నామంటే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. సో ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఎర్రకారం వేసాను అనమాట. ఆల్రెడీ ఆ ఎర్రకారంలో ఉప్పు కలిపే ఉందన్నమాట. సో ఉప్పు కలిపే ఉంది కాబట్టి సపరేట్గా నేను ఉప్పు ఏం వేయట్లేదు. సో కారం మనకి తగినంత వేసుకోవాలి. నేను పిల్లల కోసం అని చెప్పాను కదా, అందుకే నేను చాలా అంటే చాలా తక్కువ కారం వేసాను, హాఫ్ స్పూన్ వేసాను అనమాట. బట్ అయినా కూడా మనకి ఇలా మనకి కొంచెం తక్కువ వేసినా కూడా ఈ రెసిపీ మనకి అయ్యో కారం లేదు, చప్పగా ఉంది అని అసలు అనిపించదు. చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా మొత్తం మగ్గిన తర్వాత మనం ఒకసారి కట్ చేసుకొని చూసుకోవాలి ఉడికిందా లేదా. చూసిన తర్వాత లాస్ట్కి అయితే కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనమైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ బెండకాయ ఫ్రై ఎక్కువ ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై కాకుండా ఇలా చేసుకోండి. పిల్లలకి మనకి కూడా చాలా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఫుడ్ వీడియోస్, అలాగే ట్రావెల్ వీడియోస్ అన్నీ చూడండి.